బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి. వాడికి అక్కడ మచ్చ వస్తే ఏం చేస్తాడు? ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకోరా అంటే వాడికి కష్టం. వాడికి నేను బతికున్నంతకాలం భాగవతం చెప్తే ఉపయోగపడుతుందా? అసలు దేహాభిమానం వదలని వాడికి. కాబట్టి దేహాభిమానమును విడిచిపెట్టనిదే వ్రతము ఫలించదు. అందుకని మీరు దేహాభిమానం విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇది ఆంతర సందేశం. అయితే ఏమంటే ఆయన ఒకడే ఉండాలి కదా, వీళ్ళందరూ ఎందుకు అంటే మీరు ఒక్క మాట వినండి. దేహాభిమానమును విడిచిపెట్టుట అనేటటువంటి మాట యందు ఒక్క పరబ్రహ్మము కాదు, మనము చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు అంటే పంచభూతములు, అంటే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి, వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వాళ్ళందరే గోపాల బాలురుగా ఉన్నారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి. నేను స్నానం చేసేటప్పుడు ఎవరు చూశారని బట్టకట్టుకు చెయ్యాలి? ఉపన్యాసం అంటే చెప్పాను కానీ నేను తువ్వాలు కట్టుకు చేశానో లేదో తెలిసేయటని కాదు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, గాలి చూస్తోంది, పృథివీ చూస్తోంది, ఆకాశం చూస్తోంది, నా ఒంట్లో వేడి చూస్తోంది, అగ్ని చూస్తోంది. వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు. కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అన్నాను అనుకోండి. ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది. ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడో లేడో నీ భావనలో, అప్పుడు నువ్వు ఏ తప్పైనా చెయ్యొచ్చు. అందుకు గోపాల బాలురు. ఎవరా గోపాల బాలురు అంటే వాళ్ళు దేవతలు, వాళ్ళందరూ దిక్పాలురు, వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుగమిస్తున్నారు కృష్ణ భగవానుడిని. ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు. నాకో విడిదిచ్చారండి, నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనే ఉన్న చోట నేను ఎలా బ్రతుకుతున్నానో మీకెవరికైనా తెలిసే అవకాశం ఉంటుందా? ఎవ్వరికీ తెలియదు. కానీ నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతాను? మీరెవరైనా చూస్తారని కాదు, అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బతుకుతాను. వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను. వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తారు, నువ్వు ఎలా బతికావో మాకు తెలియదా అని అడుగుతారు. అందుకు అలా బతుకుతాను. కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు, దానికి దిక్పాలురు సాక్షి, వీళ్ళందరూ సాక్షి. వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలురు. అందుకే వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే. అందుకే రాసలీలలో గోపాల బాలురు ఉండరు. అది తత్వం.